ఉండవే వడ్డిస్తాను. త్వరగా. అత్తయ్య వడలున్నాయి, వడలు కూడా. అత్తయ్య 1 2 కాదు 4. చాలా 4 తిను. ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ. ఆండాళ్ళు నాకు కూడా వడ్డిస్తావు, ఆకలేస్తోంది. చాలా తినవే తిను. నా దిష్టి తగిలి అరగక కడుపు నొప్పితో చస్తావులే. మావయ్య, కొంతమంది నేను టిఫిన్ తింటుంటే చూసి దిష్టి పెడతారు. అలాంటి దిష్టిలేవి నా మీద పనిచేయవు మావయ్య. ఎందుకంటే పాపిష్టి కళ్ళు ఈ త్రిపురని ఏవి చెయ్యలేవు. అప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండుగ, చూస్తూ ఉండు. ఆండాళ్ళు చట్నీ వేయి. మావయ్య పెట్టండి. పెట్టండి మావయ్యకి. చాలమ్మా. తొమ్మిదిన్నరకి నీ ఇంటి ముందు కారు వస్తుంది. నువ్వు వచ్చేస్తే డ్యూటీలో జాయిన్ అవ్వడం, మిగతా బాధ్యతలు తీసుకోవడం అన్నీ చకచకా జరిగిపోతాయి. టైము 8 అయింది. అసలు నేనుండగా నిన్ను ఉద్యోగానికి ఎందుకు పంపిస్తానే? ఉంటే నువ్వు ఖాళీగా ఉండాలి, లేదా ఇద్దరం కలిసన్నా ఉద్యోగం చెయ్యాలి. చెప్తాను సంగతి. ఉదయం షార్ప్ 9 గంటలకల్లా కారు వస్తుందంట. ఈవిడ గారు కారు ఎక్కి ఆఫీస్కి వెళ్తారంట. 1 అవర్ వెనక్కి జరిపానే. 10 అయినా సరే నీకు 9లానే ఉంటుంది. ఆటోమేటిక్గా గంట లేట్ అవుద్ది. ఆ క్షణమే నీ ఉద్యోగం ఉష్కాకి అవుద్ది. నాకున్న ఈ 2 గంటల్లో పద్దు కబడ్డీ ఆడుకుంటానే. ఓరే శ్రీనివాసు, మంచి ఐడియా థింక్ చేయరా. అమ్మా పద్దు, అబ్బా త్వరగా రండి. అమ్మా, అబ్బా నొప్పి, అబ్బో నొప్పి భరించలేకపోతున్నాను బాబోయ్. ఏంట్రా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా ఒకటే నొప్పమ్మా పొద్దున్నుంచి. చెయ్యికి నొప్పి రావడం ఏంటి బావా? నీ మొహమే, చెయ్యి కాదు పిప్పి పన్ను. ఏంటి, మీకు అప్పుడే పుచ్చిపళ్ళు వచ్చేసాయా? అందుకే చెప్తున్నాను బావా, బ్రష్ నీ చేత్తోనే చేసుకోమని. నువ్వేమో నా చేత్తోనే చేస్తావు, అందుకే పుచ్చిపోతున్నాయి పళ్ళు. ఏంటి, వీడు నీతో బ్రష్ చేస్తున్నాడా? అబ్బే లేదమ్మా, ఇలా పన్ను నొప్పి వచ్చినప్పుడు మాత్రమే తనతో బ్రష్ చేయిస్తాను. ఏది బావా, ఒకసారి నోరు తెరు. అలా తెరిస్తే పళ్ళు ఎలా కనపడతాయి బావా? బాగా తెరు. నాకు ఇంతే ఓపెన్ అవుద్దే, అంతకు మించి ఓపెన్ అవ్వదు. అత్తయ్య, ఒక పని చేద్దాం అత్తయ్య. కింది పళ్ళు మీరు పట్టుకోండి, పైన పళ్ళు నేను పట్టుకుంటాను.
ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దాం. ఆ, అలాగే ఉండు బావా, అలాగే ఉండు. ఆ, ఏది ఆ, చూసారా అత్తయ్య? ఆ మాట అనగాని నోరెలా తెరుచుకుందో. బావా అలాగే ఉండు. బావా కదలకు, అలాగే ఉండు, నేను చూస్తున్నాను. ఒసే దొంగ మొహం దానా, నాతో బలవంతంగా నోరు తెరిపించింది కాకుండా కోడి మెడ తిప్పినట్టు ఓ తిప్పేస్తున్నావు ఏమిటి? నీ పుచ్చు పన్నేదో నాకు కనిపించడం లేదు బావా. ఏది అయ్యా బయటికి లేదే కనిపించడానికి, లోపల ఉంది. ఎక్కడా? నీ కడుపులోనా? లోపలంటే నీ నోట్లోనా కడుపులోనా అని అడిగాను బావా. యువతలు నొప్పితో బాధపడుతుంటే నా మీదే పనిచేయడానికి నీకు నోరెలా వస్తుంది? ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉందిరా. పన్నెక్కడా కనిపించట్లేదు అంటే చూపించాలి కాని లోపలుంది పైనుంది అని చెప్తారా? ఆ, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. పైన పైనుంది. పై పన్నే బాగా నొప్పొస్తుంది. అవునా? ఏది చూడండి. లేదు బావా, పై పనులు కూడా కనిపించట్లేదు ఇక్కడ. ఏయ్! నువ్వు ఇలా స్ట్రైట్ గా చూస్తే పై పని ఎలా కనిపిస్తుంది? నువ్వు బాగా కిందకెళ్ళి చూస్తే కనిపిస్తుంది. అయినా నువ్వు నన్ను చూడక్కర్లేదు. సర్లేరా. అమ్మ పద్మావతి, వాణ్ణి కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా. ఆ, అలాగే అత్తయ్య. హాస్పిటల్ కా వద్దమ్మా. ఏరా? నాకు ఇంజెక్షన్ చేస్తారమ్మా. వద్దమ్మా, నాకు భయం. పోనీ వెళ్ళి టాబ్లెట్లు తీసుకురమ్మా. ఆ, అలాగే. వద్దు. ఏ ఎందుకొద్దు? పెయిన్ కిల్లర్ వేసుకుంటే నా కడుపులో మంట వస్తుంది, అందుకే. మరిప్పుడు ఎలారా? ఎవరైనా వేడివేడిగా బుగ్గ మీద కాపడం పెడితే ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుందమ్మా. చిట్కా వైద్యం అన్నమాట. అవునన్నమాట. వెళ్ళి తెస్తావా? అమ్మ పద్మావతి, నేను తీసుకొస్తాను అత్తయ్య. రేయ్, ముందు పెళ్ళంతో పళ్ళు తోమించుకోవడం మాను. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ, సువి సువి సువాలమ్మ. బావా, నాకు తెలుసు బావా, నువ్వు కావాలని చేస్తున్నావని. నేను ఉద్యోగానికి వెళ్ళకూడదని యక్ష ప్రయత్నాలు చేస్తున్నావు కదా. చెయ్యి చెప్తా. అమ్మో, ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయితే దొరికిపోయే ఛాన్స్ ఉంది. అమ్మా అమ్మా నాన్న, అమ్మా నొప్పి భరించలేకపోతున్నాను బాబోయ్. అమ్మా అమ్మా. బావా, వాళ్ళకే వీళ్ళకిస్తున్నారు, అసలు నీకివ్వాలి ఆస్కార్ అవార్డు. అమ్మా అయ్యో నొప్పి. అమ్మా. బావా, ఎగ్జాక్ట్ గా నొప్పి ఎక్కడుందో చూపించు, అక్కడే పెడతాను. లేదంటే నొప్పి లేని చోట పెడితే నీకు వేడి తెలుస్తుంది. ఓహో, ఇదిగో ఇక్కడ. కొంచెం తక్కువ వేడి తీసుకురావచ్చు కదా. నేను తెచ్చిందే తక్కువ వేడి. నీకు నొప్పి లేదనుకుంటాను బావా, అందుకని కాలుతుంది. నాకు నొప్పి లేదంటావా? ఏమిటి ఇప్పుడు నేను డ్రామా ఆడుతున్నానంటావా? అంటే ఈ మధ్య నువ్వు డ్రామాలు ఎక్కువగా ఆడుతున్నావు కదా బావా, అందులో ఇది కూడా ఉందేమోనని డౌట్ వచ్చింది నాకు. నోరు మూసుకో, వచ్చిన పని చెయ్యి. పెట్టు. కొంచెం నెమ్మది.
బాగా కాలుతుంది. ఎంత కాలినా పర్వాలేదు, దీని టైం వేస్ట్ అవ్వాలి. పెట్టవే, బాగా పెట్టు. నీ టైం వేస్ట్ అయ్యేదాకా పెడుతూనే ఉండు. ఎంత వేడైనా భరిస్తానే. నువ్వు ఉద్యోగంకి వెళ్ళే మంట కన్నా ఈ మంటను నేను చేయలేదే. ఇటు చూడు. బాగా పెట్టు. బావా, నువ్వు కావాలని నా టైం వేస్ట్ చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. బావా, నొప్పి తగ్గిందా? అబ్బా, నువ్వు దేవతవి. నీ చేయి తగలిగానే ఇట్స్ గాన్ అని ఎగిరిపోవడానికి. కొంచెం కూడా తగ్గలే. నొప్పి తగ్గేంత వరకు అలా కంటిన్యూ చేస్తూనే ఉండు. పెట్టు. ఇలా ఎంతసేపు బావా? నాకు అవతల ఆఫీస్కి టైం అవుతుంది కదా. నీకు నాకంటే ఆఫీస్ ఎక్కువైపోయిందే. అలా అని కాదు బావా, ఫస్ట్ డే కదా. నేను లేటుగా వెళ్తే అపార్థం చేసుకుంటారు. ఇదిగో ఒకసారి అటు చూడవే. చూసావా, ఇంకా 2 గంటల టైం ఉంది. పెట్టు. డా. నిద్రపోతున్న వారిని నిద్ర లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని ఎప్పటికీ నిద్ర లేపలేము అంటారు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నొప్పి అనేది ఉంటే తగ్గేది, నొప్పి లేదేమో అందుకే తగ్గట్లేదేమో అని నా డౌట్. పిచ్చివాగుడు వాగావంటే చంప పగులుద్ది. పెట్టు. పెడే. ఆగాగు. వేడి బాగా తగ్గిందే. ఏం చేయమంటావైతే? ఓ పని చేయవే, వెళ్ళి అన్నం వండి వేడి వేడి అన్నం ముద్దలు కలుపుకొని తీసుకునిరా. కాపడం పెడదు గాని. ఇప్పుడా? ఇప్పుడు నేను అన్నం వండేది ఎప్పుడు, నీకు కాపడం పెట్టేది ఎప్పుడు? టైం పడుతుంది బావా. నాకు అవన్నీ తెలీదే. నిజంగా నువ్వు నా భార్య అయితే. ఆపు, ఆపు. నీ టేప్ రికార్డర్ ఆపు. తెస్తా. ఇక్కడే ఉండి కాపడం పెట్టించుకుంటే ఇది అస్తమానం గడియారం చూస్తూ ఉంటుంది. ఫాస్ట్గా పెట్టినా పెడుతుంది. గడియారం లేని చోటుకెళ్ళి కూర్చుంటే అప్పుడు అది టైం చూడకుండా మేనేజ్ చేయొచ్చు. వావ్, వాట్ ఎన్ ఐడియా. ఈరోజు నిన్ను పొరపాటును కూడా ఉద్యోగానికి పంపించనే. అమ్మా 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 అమ్మా. ఏమిట్రా శ్రీనివాసు, ఆ అమ్మాయి ఉప్పుతో కాపడం పెట్టింది కదా, అయినా నొప్పి తగ్గలేదా? తగ్గలేదమ్మా, అందుకే మళ్ళీ అన్నంతో కాపడం పెట్టమన్నాను. ఎందుకురా కాపడం? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ పన్ను పీకి పడేస్తాడు, పేడ వదిలిపోతుంది. నాన్నగారు, పన్ను పీకడం ఏమిటి నాన్నగారు? మావయ్య, ఆయన్ని హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్ళను అంటున్నారు, కాపడం పెడితే తగ్గట్లేదు అంటున్నారు. నాకేమో ఆఫీస్కి టైం అవుతుంది. చూసారా నాన్నగారు,
యువతల మొగుడు నొప్పితో బాధపడుతుంటే ఆఫీస్ గురించి మాట్లాడుతుంది ఇది. తప్పేముందిరా, నొప్పి నీకు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఆ అమ్మాయి ఉద్యోగం అలా కాదు కదా. ఈ రోజు వెళ్ళకపోతే ఈ రోజే పోతుంది. అమ్మా పద్మావతి, ఆ కాపడం ఇలా ఇవ్వు, నేను పెడతాను. నాన్నగారు మీరా? నేనే. అమ్మా ఆ కాపడం ఇలా ఇవ్వు. నొప్పి ఎక్కడో సరిగ్గా చెప్పించావు చాలు. కూర్చో అండాలు, నువ్వు పక్కరా. ఇక్కడేనా నొప్పి? అవును. వేడిగా ఉంది నాన్నగారు. నీ మొహంరా, నొప్పుంటే వేడి తెలియదురా. ఓ కానీ తెలుస్తుందే వేడి. నీ మొహం, ఈ దెబ్బతో నీ నొప్పి పారిపోయేలా చేస్తాను. చెప్పానా దెబ్బకి తగ్గిపోతుందని? నీకు మళ్ళీగా నొప్పి వస్తే నన్ను పిలువు, నేను కాపడం పెడతాను. అమ్మాయిని మాత్రం డిస్టర్బ్ చేయకు. అలాగే నాన్నగారు. మళ్ళీ నొప్పి రాదులే మావయ్య గారు, వస్తే మీరు వస్తారు కదా. అంతేనా బావా? రాదుగా. రాదు రాదు. అలాగే మావయ్య గారు. ఎరా పిలుస్తావుగా? పిలుస్తా నాన్నగారు. అది అండాలు తీసుకో, పద. రాక్షసి నాన్నగారిని ఇందులో ఇన్వాల్వ్ చేసింది, లేదంటేనా? ఆల్రెడీ 8:30 అయింది. అబ్బో టైం దాటిపోయిందిగా. ఇప్పుడు రెడీ అయ్యి వచ్చినా ఆఫీస్కి వెళ్ళినా ప్రయోజనం ఏ ఉండదు. ఏంటి నవ్వుతున్నావు? జాబ్ ఫస్ట్ రోజే రిటైర్మెంట్ తీసుకుంటుంటే నవ్వొస్తుంది. ఏం మాట్లాడుతున్నావు బావా? పాపం తమరు ఇంకా టైం చూసుకున్నట్టు లేరు. మీరు వెళ్లాల్సిన టైం దాటి గంట అయింది. ఒకసారి చూడు. అయ్యయ్యో నాకు లేట్ అయిపోయింది. అవునమ్మా, గంట లేట్ అయిపోయింది. గంట లేట్ అయినా నీకు టైం సెన్స్ లేదని మెడపట్టి బయటికి గంటేస్తారమ్మా. బావా బావా, ఇప్పుడు ఎలా బావా? నాకు ఉద్యోగం రాదా? 100% రాదు నాన్న. అడిగిన వంటలు చేసి పెడుతూ తిన్నాక ఆ గిన్నెలు కడుక్కుంటూ ఇంట్లోనే ఉండు. సారీ బావా. ఏ ఎందుకు నాన్న? నీ ఆశ నెరవేరదు. ఏ? టైము లేట్ అవ్వలేదు కాబట్టి. పాపం ఉద్యోగం పోయిన బాధలో మైండ్ కూడా పోయినట్టుంది. ఒకసారి ఆ గడియారం వైపు చూడమ్మా. ప్రతిసారి నేనే చూస్తానులే బావా, ఈసారి నువ్వు చూద్దుగాని. ఇదేమిటిది? టైం మారుస్తుంది ఏమిటి? ఏమిటి కామెడీలు చేస్తున్నావా? గడియారంలో గంట వెనక్కి తిప్పినంత మాత్రాన పోయిన కాలం తిరిగి వస్తుంది అనుకుంటున్నావా? అక్కర్లేదు బావా, నువ్వు వెనక్కి తిప్పిన ముళ్ళు ముందుకైతే వస్తుందిగా. నేను తిప్పడం ఏమిటి? గడియారంలో ముళ్ళు తిప్పడం నీకే కాదు, నాకు కూడా బాగా తెలుసు. ఇందాక నువ్వొక గంట వెనక్కి తిప్పడం నేను చూశాను. అమ్మ బావా ఉద్యోగానికి వెళ్ళకూడదని
టైం వెనక్కి పెడుతున్నావా? చెడగొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టావన్నమాట. నువ్వు అటు వెళ్ళగానే ఓ గంట ముందుకు పెట్టాను అంటే ఇప్పుడుంది ఒరిజినల్ టైం అన్నమాట. కరెక్ట్ టైం. అమ్మ రాక్షసి, చూసేసావన్నమాట. చూసేసానులే బావా. అత్తయ్య, మావయ్య, మావి గారు, అత్తయ్య గారు, మొట్టమొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. శుభం. వెళ్ళిన చోట విజయంతో తిరిగి రా తల్లి. దీర్ఘ సుమంగళి భవ. వెళ్ళిన చోట శభాష్ అనిపించుకొని రా తల్లి. ఓహో, ఆశీర్వాదం కోసం వంగుతున్నట్టుంది. పర్లేదు, మనం ఎంతైనా మొగుడు కదా.